లగచర్ల ఘటనపై ప్రధాని మోడీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లగచర్ల బాధితులతో పాటు ఢిల్లీలో ఎస్సీ ఎస్టీ కమిషన్ను కలిశారు. మహిళల కోసం కాంగ్రెస్ నేతలు చేసిందేమిటో చెప్పాలన్నారు బీఆర్ఎస్ నేతలు. కాళోజీ కళా మందిరాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తే కాళోజీ ఆత్మ ఘోషిస్తుందని అన్నారు. మణిపూర్ లక్షద్వీప్ కంటే లగచర్ల ఘటన చిన్నదేమీ కాదన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏం జరుగుతుందో దేశానికి తెలియాలని, పేద గిరిజనుల భూములను రేవంత్ సర్కార్ బలవంతంగా గుంజుకుంటోందని కేటీఆర్ ఆరోపించారు. అర్ధరాత్రి పోలీసులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి గిరిజన రైతుల ఇళ్లపై దౌర్జన్యకాండ జరుగుతోందన్నారు. లగచర్ల బాధితులతో కలిసి ఆయన జాతీయ మానవ హక్కుల సంఘాన్ని కలిశారు. రేవంత్ రెడ్డి అయినా, రాహుల్ గాంధీ అయినా, ప్రధానమంత్రి మోడీ అయినా, ప్రధానమంత్రి మోడీ గారిని కూడా మేము అడుగుతున్నాం. ఇవాళ మీరు మర్చిపోయినట్టున్నారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఈ దేశంలో ఉందని, అక్కడ కొన్ని దురాగతాలు జరిగితే వాటి మీద స్పందించాల్సిన బాధ్యత మీ పార్టీకి కూడా ఉందని మర్చిపోయినట్టే కనబడతా ఉంది. అందుకే మేము అనేది, దయచేసి రేపు పార్లమెంట్ సమావేశాల్లో మేము కూడా దీన్ని లేవనెత్తుతాం, ఈ అంశాన్ని లేవనెత్తుతాం, రాజ్యసభలో లేవనెత్తుతాం, ఇతర పార్టీలు ఏవైతున్నాయో లోక్సభలో వారిని కూడా రిక్వెస్ట్ చేస్తాం, దయచేసి అక్కడ కూడా మాట్లాడండి ఈ అంశం మీద. స్పందిస్తుంది కేంద్ర ప్రభుత్వం అని ఆశిస్తున్నాం. కాంగ్రెస్ బీజేపీ చీకటి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు కేటీఆర్. మూసీ బాధితుల ఆక్రందనలు ఇప్పుడు గుర్తొచ్చాయా అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని ప్రశ్నించారు. లగచర్ల ఘటన డైవర్షన్ కోసం కాదా మీ మూసీ నిద్ర అని ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్. హైడ్రాను మొదట స్వాగతించింది మీరైతే బుల్డోజర్లు అడ్డుకుంటామన్నది తామన్నారు. రేవంత్ ను అభినందించింది మీరైతే మూసీ బాధితులకు భరోసా ఇచ్చింది తామని పోస్ట్ చేశారు. అకస్మాత్తుగా మూసీ బాధితులు గుర్తుకు రావడానికి వెనుకున్న మతలబేంటి, ఎవరిని కాపాడడం కోసం, ఎవరిని ముంచడం కోసం అని నిలదీశారు. లగచర్ల రైతులకు బీజేపీ పంగనామాల పాలిటిక్స్ ను గమనిస్తోంది తెలంగాణ. ఆట కట్టిస్తుంది సరైన వేళ అని అన్నారు కేటీఆర్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పత్తి పంటకు మద్దతు ధర ఇవ్వాలన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. మద్దతు ధర లేక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని ట్వీట్ చేశారు. పత్తి పంటకు మద్దతు ధర కల్పించి రైతుల సమస్యలకు పరిష్కారం చూపాలన్నారు హరీష్ రావు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు, ఆత్మహత్యలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు చనిపోయారన్నారు. బీఆర్ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్ గా నిలిచిన గురుకులాలు ఇప్పుడు రోజురోజుకు దిగజారిపోతున్నాయన్నారు. విద్యార్థుల మరణాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ట్వీట్ చేశారు హరీష్ రావు.